ఫస్ట్ ఏంటంటే అదేదో ఒకటి నేను మా విలేజ్ అయితే పుట్టేలు అని చెప్పి ఫస్ట్ ఏంటంటే మన సిద్దిపేట వాళ్ళే ఇమ్మీడియట్గా వచ్చిన ఫస్ట్ మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఏసీపీ గారు వీళ్ళందరూ వచ్చారు. ఆ పోలీస్ వాళ్ళు కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నారు. ఆ ఎఫ్ఐఆర్ పెట్టింది కూడా తీసేపించాం. అప్పుడే అందరికీ మీకు తెలిసిన విషయం. ఇదొకటే కాదు సార్, జనగాంలో అయింది, ఇప్పటిపల్లి మూడమండల కూడా అడ్వకేట్ మీద దాడి జరిగింది. మొన్న ఒక ఇజ్రాయల్ అడ్వకేట్ కూడా మర్డర్ చేశాడు. వేములవాడ సిరిసిల్ల అడ్వకేట్ బస్సు తీసుకుని వచ్చారు. ఆయన ఒక 10 కేసులు సార్ అడ్వకేట్ మీద పెట్టారు అక్కడ పోలీసులు పెడితే సార్ 10 కేసులు కూడా మొత్తం ఎఫ్ఐఆర్లు అన్ని కలిసి మొత్తం తీసేసి. సో అంటే ఏదైనా సరే సార్ అడ్వకేట్లు అంటే మన బాధ్యతలు ఎందుకు తెలిసి పెడతారు. మనకు అడ్వకేట్లకు వాళ్ళ చేదోడు వాళ్ళు ఒక పెద్దన పాత్ర ఒక తల్లిలా ఉంటుంది. కానీ ఎక్కడైతే బాధ్యతలు చేయలేదో ఒక మెంబర్స్ ఫెడరేషన్ ఏర్పడి దానికి రోడ్డుగా ప్రయత్నం చేసాం. మేము మార్గం చేయలేని పనులను చేసి ఆ మంది తగ్గించిన అవకాశాన్ని ఎక్కడ దాడి జరిగినా ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక దాడి చేస్తారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ 41 ఏసీ యాక్ట్ కానీ ప్రతి ఒక్కటి మాకు వీలైనంత ఈ 1 ఇయర్ టైంలో చేయాల్సి చేశాం సార్. ఎందుకంటే పార్లమెంట్ ఎత్తనం ఏంటంటే వాళ్ళ ఎలక్షన్లు సుప్రీంకోర్టు డైరెక్షన్ చేస్తాము పెట్టలేదు. మన ఎలక్షన్ మాత్రం 1 ఇయర్కి ఒక్కరోజు దాటితే ఆడాటం లేదు. సో ఇది అందరు గమనించాలి సార్. అందరూ కూడా మన మేధావులము సొసైటీలో ఒక ఉన్నత స్థానంలో ఈ అందరినీ చెప్పేంత పెద్దోళ్ళు కాదు. కాకపోతే బయటకు ఎవరైనా మేము పార్లమెంట్ మీద కూడా కేసు చేసినాం, పోరాటం ఎవరికి భయపడకుండా. మనం సార్ అడ్వకేట్లు ఎన్నో ఎదుర్కొంటాం. ఎంతో మంది పోటీలు కానీ ఎవరు కానీ ప్రతి ఒక్క అడ్వకేట్ మనతో తీసుకుంటాం. కానీ వాళ్ళ మనకే న్యాయం జరుగుతుంది. ఒక ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంతవరకు తెచ్చుకోలేకపోతున్నాం. సపరేట్ తెలంగాణ 12 ఏళ్ళు అవుతుంది. భారతం అనేది కొంచెం కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి వాళ్ళు ప్రెసిడెంట్ చేయలేదు. కాబట్టి నేను మన అడ్వకేట్లకు రక్షణ ఉండేది ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. రెండవది జూనియర్ అడ్వకేట్ అనుకుంటున్నారు. ఫస్ట్ రాగానే అందరు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకు అంటే సీనియర్స్ ఎవరు కూడా ఎక్కువ ఇవ్వరు, ఏది సరిపోరు. కాబట్టి ఒక 20,000 అయినా జూనియర్ అడ్వకేట్ స్టైఫండ్ గవర్నమెంట్ డిమాండ్ చేశారు సార్. అది పార్లమెంట్స్ లేకపోతే అడ్వకేట్ ఇవ్వలేదు. గవర్నమెంట్ ఆల్రెడీ ప్రామిస్ చేసింది కాబట్టి దాన్ని 20,000 వరకు అట్లీస్ట్ ఇస్తే వాళ్ళకి కొంచెం ఉంటుంది. ఇప్పుడు 41 ఏసీఆర్ గుర్తుకొని చాలామంది ఏజ్ అడ్వకేట్స్కు పోలీసులు దెబ్బ కొడుతున్నారు మన పుట్ట మీద. కాబట్టి ఆ 41 ఏసీఆర్ తీసింది రిలాక్స్ చేసి పోలీసు వాళ్ళకి ఏదైతే పవర్స్ ఉన్నాయో వీళ్ళు ఇచ్చే అధికారాన్ని తీసేయాలి. దానికి కూడా మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చేస్తారు. అది కూడా ప్రారంభించింది. అడ్వకేట్ ప్రొడ్యూసర్ డ్రాఫ్ట్ కూడా అయింది. సో ఇవన్నీ కాకుండా సార్ పిలిస్తే వాళ్ళకి అంటే పార్లమెంట్ మెంబర్ అంటే ఒక సేవకుడుగా ఉండాలి. కానీ మీరు ఇప్పటివరకు ఎన్నుకున్నోళ్ళు అంటే సిద్దిపేట పార్లమెంట్ 2 మెంబర్ వచ్చిన ఏదైనా పిలిస్తే పలిగేటట్టు ఉండాలి. ప్రాబ్లం వచ్చి ఇక్కడ వచ్చి ఉండేటట్టు ఉండాలి. అటువంటి రోజు ఎంచుకోండి. నన్ను ఎంచుకుంటే పని చేసేది అర్థం ఉండదు, పని చేసేటోడి చెప్తే వినటోడి అటువంటి వ్యక్తి మన అడ్వకేట్లకు సమస్య రావాలని అందుబాటు పని కావాలి. కాబట్టి అందుబాటు ఉంటుంది. అందరూ కూడా నేను మన జిల్లా మన కోర్టు ఈ జిల్లా జడ్జి గారు మన డాక్టర్ మ్యారేజ్ కూడా అంటే ఆఫీసర్లు కూడా అందరినీ మనం పనిచేసుకోవాలి. కోఆపరేట్ కానీ గవర్నమెంట్తో కానీ పార్టీ అంటే గ్రామీణ కుటుంబం ఇంకా మేము ఇక్కడ ఉన్నామని చెప్తున్నాం. నేను ఏ పనికి వచ్చినా ఏదైనా షాపింగ్ ఏదో సిద్దిపేట వచ్చింది కాబట్టి సార్ నాకు అనుబంధం ఉంది. ఏదో బతుకుదేరు రంగారెడ్డి వేరు కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు మర్చిపోలేము. మా ల్యాండ్ నుంచి మా ఇంట్లో తగ్గుతాయి. కాబట్టి ఒక మీ కుటుంబ సభ్యులుగా మీ తమ్ముడు పాటించి
నాకు ఓటేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను అంటే పని చేస్తాను నమ్మకం ఫస్ట్ లేకపోతే ఏది కూడా నేను ఏమనుకోను అదొకటి చూసుకొని ఇంకొకటి చెప్తున్నాను కానీ నేను ఒకటే సారి నిలబడతాను మళ్ళీ కూడి ఎందుకంటే అందరికీ అవకాశం కలుగుతారు ఒక్కొక్కరు 5 సార్లు 6 సార్లు 8 ఇయర్స్ పని చేస్తుంటే ఏ కులమన్నా కానీ కాబట్టి నేను మళ్ళా ఓటర్ చేస్తాను ఇప్పుడే నాకు మార్పు నేను అన్ని ఇప్పటి చిన్న ఏజ్లో చేసేదాకా అన్ని వేసాను ఈ ఒక్కటి ముందరి ప్రెసిడెంట్ కానీ కొన్ని జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకు నిలబడ్డది లేకపోతే నాకు బిజీ ఉంటుంది ఇవాళ రేపు నిలబడడం లేదంటే చాలా మంది అంటే ప్రాక్టీస్ చేయక ప్రయాణం చేస్తున్నారు లేకపోతే నాకు ప్రాక్టీస్ నమ్ముకోరు మన అడ్వకేట్ ప్రాక్టీస్ చేసుకోలేదు మన బాధలు తెలుస్తాయి కష్టం సుఖం తెలుస్తాయి కాబట్టి అటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని అది సీరియల్ నెంబర్ 15 సార్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటే చేస్తారని అనుకుంటున్నా ఈ మన సిద్దిపేట కుటుంబ సభ్యులుగా మన పార్టీ మెంబర్ కాకుండా కానీ మీ కంపెనీ మీ యొక్క అందరికీ అండలాగా కాకుండా దయచేసి అందరూ కూడా పార్టీ చేయకుంటే మా బ్రదర్ ఉన్నాడు మా బ్రదర్ తమ్ముడు ఉన్నాడు ఇక్కడ శ్రీశైలం అడ్వకేట్ కూడా మా ఊరే ముగ్గురు ఉన్నారు ఎవరైనా సరే యువటేటర్లతో కూడా 25 ఏళ్ళు అనుభవం అలాగే గోవర్ధన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు సిద్దిపేట అంటే మన తెలియలేదు కాబట్టి దయచేసి అంటే అదొక్కటే గ్రౌండ్ కాకుండా పని చేసుకొని చూడాలి చాలా మంది అంటారు ఇప్పుడు వచ్చి నేను ఈ ఊరికి మా అమ్మగారు అంటారు ఈ ఊరికి నేను అల్లుడు అంటారు అందరు జిల్లా పేరు చెప్పుకుంటారు కాదు కన్నున్నప్పుడు వచ్చినోడు ఇబ్బంది ఉన్నప్పుడు వచ్చినోడు ఆపద ఉన్నప్పుడు వచ్చినోడు వాడించోడు అవసరానికి వచ్చినోడు ఇంకోడు కాదు కాబట్టి దయచేసి సీరియల్ నెంబర్ 15 కొండరెడ్డి బై ప్లీజ్ మీ అందరూ కూడా లాంటి దొరుకుతారు